అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఢిల్లీ చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అంటూ రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో నాకు ఎవరూ పోటీ కాదు, 10.5 ఏళ్లు నేనే సీఎం గా ఉంటా. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు 5.5 ఏళ్లు తర్వాత 5 ఏళ్లు నేనే అంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ ని జైలుకు పంపాలంటే చట్టం ప్రకారం పంపిస్తాం. కేసీఆర్ పై మాకు కక్ష లేదు, ఒక కౌన్సిలర్ పదవి కోసం మనుషులను చంపే వాళ్ళం కాదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై నమ్మకం లేకపోతే మక్తల్ కేసు సిబిఐకి కిషన్ రెడ్డి ఇవ్వొచ్చు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ట్యాపింగ్ చేసి ఫోన్లు వినటం ఒక మానసిక రోగం అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో ఒకరోజు చర్చ పెడతాం, అన్ని డాక్యుమెంట్లు ఇస్తాం, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, ఆయన జాతి సంపద అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ వల్లనే ఎన్ఓసీలు రావటం లేదంటూ కూడా నీటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక అందుకే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకున్నామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదంలో ఓటుకు నోటు ఆధారాలు తగలబడ్డాయి అనేది తప్పుడు ప్రచారం అంటూ ఆయన చెప్పారు. ఇక జూన్ 2న ఆదిలాబాద్ వరంగల్ విమానాశ్రయాలకు శంకుస్థాపన చేస్తామంటూ రేవంత్ రెడ్డి పేర్కొనటం జరిగింది. ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్స్ చేశారు. పలు అంశాల మీద కూడా ఆయన మాట్లాడారు. పూర్తిగా కూడా ఆయన కామెంట్స్ మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్ రైను, ముఖ్యంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చిట్చాట్లో భాగంగా పలు కీలక అంశాలపైన అలాగే కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మంత్రులు కావచ్చు, అదే మంత్రి పదవి ఆశించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నేను మంత్రి అవుతాను, లేదంటే నాకు మంత్రి పదవి కావాలి, లేదంటే నేను అంటే ముఖ్యమంత్రి పదవిలో నేను కూడా ఒక అభ్యర్థిని ఉన్నాను, నేను నెక్స్ట్ సీఎం నేనే అంటూ కూడా కొంతమంది మంత్రులు అన్న వర్షన్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తర్వాత ఎవరైనా ఉన్నారా అనే ప్లేస్లో కూడా చాలామంది మంత్రులు కూడా నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని చెప్పి ఉన్నటువంటి మంత్రులు, ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, అలాగే కొంతమంది ఆశిస్తున్నటువంటి మంత్రులు కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన పలు కీలక అంశాలు, పలు కీలక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే 2 సంవత్సరాలు అయిపోయిందో ఈ 3 సంవత్సరాలు నేనే సీఎం ఉంటాను, అలాగే మళ్ళీ 2029లో వచ్చేటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ గెలుస్తాను, అప్పుడు కూడా 5 సంవత్సరాలు మొత్తం కూడా నేనే 10 సంవత్సరాల 6 నెలలు సీఎం నేనే ఉంటాను, నేను ఏది చెప్తే అది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది, సో నా రాష్ట్రానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. నాకు పోటీగా ఎవరు లేరు, ముఖ్యంగా నాకు పోటీగా ఏ మంత్రి లేడు, అసలు నాకు పోటీ అంటే ముఖ్యమంత్రిగా పోటీ పడడానికి నాతో పాటు ఎవరూ లేరు అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున ఇంకొన్ని కీలక కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఎన్టీఆర్ పేరును కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే ఒక మహానేత, మొత్తం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశం అంతటికి కూడా ఆయన జాతికి సంపద అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు పెద్ద ఎత్తున అన్న పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా పార్లమెంట్లో ఏదైతే ఎన్టీఆర్ విగ్రహం పెట్టారో ఆ విగ్రహం కూడా కాంగ్రెస్ పార్టీయే పెట్టింది. ఆయన సంపద మనకు అందరికీ కూడా ఆయన సంపద, ఆయన ఎవరు సొత్తో కాదు అంటూ కూడా కామెంట్ చేసినారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి అని కూడా ముఖ్యంగా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఆయన విగ్రహాన్ని నేను పెడతానంటూ కూడా ప్రస్తుతం ఆయన చిట్చాట్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గనక 10.5 ఏళ్లు నేనే సీఎంగా ఉంటాను, కేసీఆర్ని జైలుకు పంపాలంటే గనక చట్టం ప్రకారం పంపిస్తామంటూ రేవంత్ రెడ్డి ఏదైతే కామెంట్ చేశారో ఇది చాలా హైలైట్గా మారుతుందని చెప్పాలి. ఆయన చేసినటువంటి కామెంట్స్లో చర్చనీయాంశంగా కూడా మారింది. ముఖ్యంగా డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల వేళ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం కూడా ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే ఎస్ఐబి చీఫ్లు అందరూ కావచ్చు, ఇటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, మిగతా అందరూ కూడా విచారణ జరిగిపోయింది. ఈ సిట్ ఎంక్వైరీ త్వరగా అవుతుంది. దాని తర్వాత కేసీఆర్ విచారణ కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తుది దశలో ఉంది. ఒకవేళ ఈ కేసులో చర్యలు తీసుకోవాలంటే మేము చట్టపరంగా తీసుకుంటాము. ఒకవేళ కేసీఆర్ను అరెస్ట్ చేయాలంటే కూడా మేము
చట్టపరంగానే అరెస్టు చేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు ఈ మధ్యకాలంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దాంతో పాటుగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని ఇటు బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తున్న తరుణంలో దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత ఇది ఉంటుంది అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ వినేంత మూర్ఖులం ఏం కాదు, అదొక మానసికంగా పెద్ద టార్చర్ అది అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మరి ఈ మార్చి లోపు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి కీలక పరిణామం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో చోటు చేసుకోబోతుంది. దాంతో పాటు ఏదైతే ఈ సింగరేణికి సంబంధించినటువంటి మొత్తం ఇష్యూను కూడా ఈ సింగరేణి టెండర్లలో మొత్తం కూడా అది అసెంబ్లీలో పెడతాను అన్ని డాక్యుమెంట్స్, అసలు నిజంగా మరి ఆ సింగరేణికి సంబంధించి టెండర్లలో ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ మొత్తం కూడా కుంభకోణం జరిగిందో కిషన్ రెడ్డి గారు చూపియాలి, చెప్పాలి, లేదంటే క్షమాపణ చెప్పాలి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. మొత్తం అన్ని విషయాల్లో ఇటు ఏపీకి సంబంధించి కూడా ఏపీ ఉమ్మడి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల సమయంలోనే విభేదాలు ఉన్నాయి. దానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్ఓసీలు ఇవ్వట్లేరు, సో అందుకే మేము కూడా ప్రస్తుతం ఈ నల్లమల్ల ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నామంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏదైతే నిన్న మక్తల్లో జరిగినటువంటి బీజేపీ అభ్యర్థి ఏదైతే ఆ కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా ఒకవేళ నిజంగా మేము అట్లాంటి చేశామని అనుకుంటే మీరు ఏదైతే జరిగిందో ఆ విషయం దానిపైన మీరు సిబిఐ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కేసు వేసుకోవచ్చు, దానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక కార్పొరేటర్ గురించి మేము పెద్ద ఎత్తున ఇట్లాంటి పనులు చేయడానికి అంత దిగజారి మేము లేము అంటూ కూడా ఆయన అటు బీజేపీకి కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక నీటి విషయంలో కూడా మరలా కూడా ఏపీ పేరుని తీసుకొని వస్తూ కూడా ఏపీ వల్లే ఎన్ఓసీలు రావటం లేదు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్, డెఫినెట్గా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కేసీఆర్ గతంలో మాట్లాడిండు, దాని తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసలు ఈ నీటి వాటాల్లో ఇప్పుడు కాదు, దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ నీటి వాటాల సమస్య ఉంది. దీనికి కృష్ణా బోర్డు కావచ్చు, అలాగే గోదావరి బోర్డు కావచ్చు, ట్రిబ్యునల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఇప్పటి వరకు దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా పరిష్కారం కాంది. ఇప్పుడు ఎలా పరిష్కారం అవుతాయి అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వమైనా పెద్దగా చర్యలు తీసుకున్నది లేదు, పెద్దగా నీటిని కూడా వినియోగించుకున్నది లేదు. సో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి అటువైపు అంటే మొత్తం చర్యలు అంటే తెలంగాణకు లాభపడేలా చర్యలు తీసుకున్న దాఖలాలు కనబడతలేవు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ నిధులు తీసుకుపోతున్నారని చెప్పడం తప్ప ఎక్కడగా కూడా ఒరిజినల్గా ఎన్ని టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు పోతా ఉన్నాయి, తెలంగాణ ఎన్ని టీఎంసీలు వాడుకుంటా ఉంది, దానికి సంబంధించి పూర్తి నివేదిక ఏ పార్టీ ఉన్నా ఎవరు ఉన్నా కానీ కరెక్ట్గా దీనికి న్యాయంగా అంటే ఆ ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, గోదావరి ట్రిబ్యునల్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూర్చొని అంటే అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు, ఆ ట్రిబ్యునల్కి సంబంధించిన వ్యక్తులు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూర్చొని కూడా సమన్వయంగా అటు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన అధికారులు అందరూ కూడా మరి మాట్లాడిన దాఖలాలు లేవు. దాన్ని ఒక సంస్థకు తీసుకొచ్చిన దాఖలాలు కనబడతలేవు. ఓన్లీ విమర్శలకు మాత్రం తెలంగాణ ఇది చేస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ముఖ్యమంత్రులు అంటూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా తెలంగాణ వాళ్ళు ఏపీ లీలను మొత్తం కూడా తీసుకుపోతుందని ఇక్కడ తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రులు అన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈయన చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ముఖ్యమంత్రి పదవికి చాలా మంది పోటీ పడుతున్న సమయంలో ఇలాంటి కామెంట్ చేయడం కూడా ప్రస్తుతం వైరల్గా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీ కొన్ని విషయాలలో ఏదైతే రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీని ఈడీ విచారించింది. ముఖ్యంగా ఈ కార్ రేస్ విషయంలో కానీ, గోదావరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ మేము కేంద్రంకు చెప్పినటువంటి ఈ 2 కేసులు కూడా మరి ఎందుకు విచారణ చేయట్లేరు? సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఈడీ విచారణ చేసినప్పుడు మరి కేటీఆర్ను లేకపోతే కేసీఆర్ను ఎందుకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఈ కార్ రేస్ మీద విచారణ జరపట్లేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతం ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. రేణు. ఎస్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కూడా 10-10.5 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.